నమో నారాయణాయ. జై శ్రీరామ్. ఒక్క నిమిషం ఆగి వినండి. మీరు ఈ వీడియోను జనవరి 14 లోపు చూస్తున్నారంటే ఆ శ్రీహరి మీ తలుపు తడుతున్నట్టే. ఇది కేవలం ఒక వీడియో కాదు, మీ కష్టాల నుండి మిమ్మల్ని గట్టెక్కించడానికి సాక్షాత్తు ఆ పరమాత్ముడు పంపిన సంకేతం. ఈ కలియుగంలో మోక్షం పొందడం చాలా కష్టమనుకుంటున్నారా? లేదు. కలియుగ ధర్మం ప్రకారం కఠినమైన యజ్ఞాలు అక్కర్లేదు. కేవలం రామనామం స్మరిస్తే చాలు. రామ అనే 2 అక్షరాలు తారక మంత్రం. ఆ నామస్మరణతో ఈ జనవరి 14న వచ్చే షట్తిల ఏకాదశి వ్రతాన్ని ఒక్కసారి తలుచుకున్నా మీ జన్మ ధన్యమవుతుంది. ఆ పరమాత్ముడు చెప్పిన ఒక అద్భుతమైన కథ వినండి. పూర్వం ఒక బ్రాహ్మణ మహిళ నిరంతరం విష్ణువును పూజించేది, కాని పరమ లోభి. ఒక్క పైసా కూడా దానం చేసేది కాదు. ఆమె భక్తిని పరీక్షించడానికి విష్ణువు బిచ్చగాడిగా వెళితే కోపంతో ఆయన పాత్రలో ఒక మట్టి ముద్దను వేసింది. దాని ఫలితంగా ఆమెకు స్వర్గంలో ఇల్లు దక్కింది, కాని అది ఖాళీ మట్టి ఇల్లు, తినడానికి గింజ కూడా లేదు. అప్పుడు ఆమె పశ్చాత్తాపంతో షట్తిల ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నువ్వులను దానం చేసి తన ఇంటిని, జీవితాన్ని ధనధాన్యాలతో నింపుకుంది. మధ్యలో విన్నపం: ఈ దివ్యమైన కథను మీరు వింటున్నారంటే ఆ దైవకృప మీపై ఉన్నట్టే. వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను అందించేలా ప్రోత్సహిస్తుంది. ముగింపు: భక్తులారా, ఈ పుణ్యాన్ని ఇక్కడితో ఆపకండి. షట్తిల ఏకాదశి రోజున నువ్వులను దానం చేయండి. నిరంతరం ఆ రామనామాన్ని స్మరించండి. ఈ వీడియోను మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేసి ఆ శ్రీహరి సందేశాన్ని అందరికీ చేరవేసి అక్షయమైన పుణ్యాన్ని మూటగట్టుకోండి. ప్రతిరోజు మనం ఒక దైవిక నామాన్ని నేర్చుకుందాం మరియు దాని ద్వారా ప్రయోజనం పొందుదాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.